ఈరోజు మనము అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ గురించి మాట్లాడదాము. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ డయాగ్నోసిస్ టు ద పేషెంట్. ఎందుకు అంటే వాళ్ళకి జనరల్‌గా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ మీకు నార్మల్‌గానే ఉన్నాయి. బట్ స్టిల్ కన్సెప్షన్ అనేది రావడం లేదు అన్నట్టుగా వినుంటారు. దాన్నే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటాము. ఇది యాక్చువల్‌గా పేషెంట్‌కి చాలా ఇరిటేట్ అవుతుందనమాట ఇది చెప్పినప్పుడు. ఎందుకంటే అన్నీ బానే ఉన్నాయి అంటున్నారు. బట్ స్టిల్ మాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. అంటే ఏంటి? ఎక్కడో సమస్య ఉంది అనే కదా! దాన్ని ఎందుకు మరి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనకి టెస్ట్‌లకనేవి అందేవి కొన్నే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా? తర్వాతొచ్చేసి ట్యూబ్స్ బావున్నాయా లేదా? నెక్స్ట్ హస్బెండ్‌కి వచ్చేసి కణాల కౌంట్ అంటే సీమెన్ అనాలిసిస్ దాంట్లో పారామీటర్స్ బావున్నాయా లేవా? ఇవే మనం చెక్ చేయగలం. దీనికి మించి ఇంకేమైనా కానీ ఇబ్బందులున్నాయి అంటే మనకి టెస్ట్‌లకు అందట్లేదని అర్థం. అంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే మీకు ఎటువంటి సమస్య లేదని కాదు. బట్ మనకి టెస్ట్‌లకి అనేది ఇంతే అందుతుంది. దీనికి మించి మీకు ఇంకేమైనా సమస్యలున్నా కానీ అది టెస్ట్‌లకి అందడం లేదు అని అర్థం. సో, నార్మల్‌గా కపుల్‌కి పెళ్ళైన తర్వాత ఒక 1-2 ఇయర్స్ అనేది జనరల్‌గా కన్సెప్షన్ అవుతుంది అన్నట్టుగా వదిలేస్తాం. అది ఏజ్ పట్టి. అంటే మీ ఏజ్ అనేది 30 బిలో ఉంది అంటే యూ కెన్ వెయిట్ అప్ టు 1-2 ఇయర్స్. లేదు 30 దాటింది 30-35 అంటే ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ అనేది వెయిట్ చేయాలి. నెక్స్ట్ అది కూడా మీరు 35 క్రాస్ అయ్యారు అంటే 3-6 మంత్స్‌లో మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అంత టైం డ్యూరేషన్ అనేది మీకు న్యాచురల్‌గా అనేది ట్రై చేయడానికి ఇస్తాము. దానికి మించి ఇంకా అవ్వట్లేదు అంటే అప్పుడు డాక్టర్ గైడెన్స్ తీసుకోవడం అనేది అవసరం. సో, దాని తర్వాత అనేది మనం చూసినప్పుడు అన్నీ బానే ఉన్నాయి. అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అమ్మాయికి, తర్వాత ట్యూబ్స్ బావున్నాయి, హస్బెండ్‌కి కౌంట్ బావుంది అంటే అప్పుడు మిమ్మల్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కింద ట్యాగ్ చేస్తామనమాట. ఇలా ట్యాగ్ చేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మీరు ఏం చేస్తే కన్సెప్షన్ అనేది వస్తుంది అన్న క్వెషన్ అనేది మీరు అడిగినప్పుడు అప్పుడు ఇంకా న్యాచురల్‌గానే అన్నట్టుగా ట్రై చేయలేము. ఇంకా కొందరు ఏం చేస్తారంటే మాకు ఇంకా మెడిసినే కావాలి. మేము మెడిసిన్‌తోనే ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు అన్నీ బావున్నాయి కదా! అంటే అటువంటి కేస్‌లోనే ఇబ్బందులనేది ఫేస్ అవుతారు. ఏం ప్రాబ్లమ్ లేదు అన్నప్పుడు మనం ఇంకా మందులతోననేది ముందుకు వెళ్ళలేము. సో, ఈ కైండ్ ఆఫ్ సెట్టింగ్‌లోనే మనకి ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మీకు హస్బెండ్ శాంపుల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి అన్నట్టుగా వదిలిపెడతాం. ఇలా మీ ఏజ్ పట్టి, తర్వాత మీ మ్యారిటల్ లైఫ్ బట్టి, వీటన్నిటిని బట్టి ఎన్ని సైకిల్స్ అనేది మీకు ట్రై చేయొచ్చు అన్నట్టుగా చెప్తాం. యూజువల్‌గా అయితే ఏజ్ నార్మల్‌గా ఉంది, అన్నీ బాగున్నాయంటే ఒక 3 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. లేదు మీ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఇంక్రీజ్ అయింది, మీ ఎగ్ లెవెల్ నంబర్ ఏమన్నా తగ్గింది అంటే అప్పుడు 3 సైకిల్స్ అన్నట్టుగా కాకుండా జనరల్‌గా 1 ఆర్ 2 సైకిల్స్ అన్నట్టుగా రెస్ట్రిక్ట్ చేస్తాం దాన్ని. అది అయిపోయింది అన్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళవలసిన ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ చేసుకోగానే అయిపోతుంది. సో, దట్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ అని. ఐవీఎఫ్ అనేది మనకి కేవలము ప్రెగ్నెన్సీ తెప్పించడానికే కాదు. ఇక్కడ మనకి ఇంకా ఇంటర్నల్‌గా ఏమన్నా సమస్యలనేవి ఉన్నాయా అనేది కూడా మనకి అది ఆన్సర్ అనేది దొరుకుతుందక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్‌ది ఎగ్ క్వాలిటీ అనేది మనకి ఎటువంటి టెస్ట్‌లోనూ కూడా తెలియదు. సో, అలాంటి కేస్‌లో మనము ఐవీఎఫ్‌లో ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ బయటికి తీసిన తర్వాత ఆ ఎగ్ ఏమన్నా బాలేదు అని మనకి తెలిసింది అంటే అప్పుడు మనకి ఇంకొక ఫ్యాక్టర్ అక్కడ ఐడెంటిఫై అవుతుంది. ఎగ్ క్వాలిటీ బాలేని కారణం వల్ల వీళ్ళకి ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ రాలేదు అని కూడా మనకి తెలియొచ్చు. అండ్ ఇంకొందరికి ఏమవుతుంది అంటే ఎగ్ బావుంటుంది, స్పెర్మ్ బావుంటుంది. కానీ ఆ 2 అనేది కలవలేకపోతాయి. ఇక్సీ చేసిన తర్వాత కూడా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది జరగొచ్చు. అంటే ఆ స్పెర్మ్ అనేది ఆ పర్టిక్యులర్ స్పెర్మ్ ఆ ఎగ్‌ని ఫర్టిలైజ్ చేయలేకపోతుంది. అంటే దాని నుంచి ఎంబ్రియో అనేది రావడం లేదు. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా కానీ మనం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌లో మిస్ అవుతున్నామా అనే ఆన్సర్ కూడా మనకి ఐవీఎఫ్ ద్వారా దొరుకుతుంది. ఆర్ ఎల్స్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎగ్స్ బావున్నాయి. తర్వాత ఎంబ్రియోస్ కూడా మంచివి ఫార్మ్ అయినాయి అంటే అప్పుడు ఆ ఎంబ్రియోస్ అనేవి మనం నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. తర్వాత మీకు సక్సెస్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందండి. సో, ఇలా మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌లో అనేది మనం ఇంకా న్యాచురల్‌గా అన్నట్టు కాకుండా ఫస్ట్ ఐయుఐ ప్రయత్నించి తర్వాత ఐవీఎఫ్‌కి వెళ్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.